కూటమి ప్రభుత్వ అరాచకాలు అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లా రైతుల మీద అక్రమ కేసులు పెట్టడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రైతుల్ని పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వేలాది మంది రైతులు ప్రజలు తరలివస్తే వెళ్తున్న మార్గంలో 40 మంది టీడీపీ కార్యకర్తల్ని పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాట చేయించారు. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రైతులు మీ పన్నాగాలను అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారని జగన్ అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఓవైపు మహిళల్ని అడ్డుపెట్టుకుని పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి మహిళల్ని నల్లబెలూన్లు అనేటువంటి కనిపించే విధంగా ఆ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసేటువంటి వారిపైన కేసులు పెట్టకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ యాత్రలో పాల్గొన్నారో సంఘీభావంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వారి సంఘీభావంగా వారి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి పట్ల సానుకూలంగా ఉన్నారో వారిపైన కేసులు పెట్టడం ఏంటి? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సిద్ధు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అక్రమాలకు నిలంగా మారిందనేది ఇప్పటివరకు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మొన్న బుధవారం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు తెలిసినది వైఎస్ జగన్ వెళ్ళిన సందర్భంగా కూడా ప్రభుత్వం అదేవిధంగా మరోసారి వ్యవహరించింది. వైఎస్ జగన్తో పాటు వచ్చినటువంటి రైతులను రౌడీలుగా సంబోధించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు అట్లాగే స్థానిక ప్రజల మీద అక్రమంగా కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని మీద వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఎందుకంటే పొగాకు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు, ధైర్యం కల్పించేందుకు వైఎస్ జగన్ గత బుధవారం రోజు పోదిల్లో ఉన్నటువంటి పొగాకు బోర్డు సందర్శనకు వెళ్ళారు. ఆ సందర్భంగా దాదాపు 40,000 మందికి పైగా జనం అక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా రైతులు, వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక 40 మందిని అక్కడక్కడ ఏర్పాటు చేసి వారితోటి ఈ 40,000 మందిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళ మీద రాళ్ల దాడి కూడా చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. అంటే జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే టీడీపీ ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశాన్ని వైఎస్ జగన్ తన ట్వీట్లో కూడా పేర్కొన్నారు. 40 మందిని తీసుకొచ్చి 40,000 మందిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా మొత్తం ఈ కార్యకర్తలందరూ కూడా ఎంతో సమయం పాటించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ సందర్భంగా రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అందుకు ఉల్టాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నించడంతో పాటు రైతులను రౌడీలుగా సంబోధించడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి నిదర్శనంగా పొదిలి పర్యటన కూడా జరిగిందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఇలాంటి వాటన్నిటిని కూడా మానుకోవాలి, కష్టంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలంటూ వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సిద్ధు. ఓకే రవీందర్.